ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాసను విడిచినట్లు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స తీసుకున్న విజయకాంత్ కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. అంతలోనే మరోసారి హాస్పిటల్ పాలయ్యారు. కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయకాంత్ గతంలో మధుమేహం, ఇతరత్ర సమస్యలతోనూ బాధపడుతున్నారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25వ తారీఖున మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ అలగర్ స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్గా మారారు. తల్లిదండ్రులు కెఎన్ అలగర్ స్వామి, ఆండాల్ అజ్గర్ స్వామి. విజయకాంత్కు భార్య ప్రేమలత, 2 కుమారులు ఉన్నారు. వీరిలో ఒకరైన షణ్ముఖ పాండియన్ సగప్తం, మధుర వీరన్ చిత్రాల్లో నటించారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇడుక్కుం ఇళమై. ప్రతి నాయకుడి పాత్రలోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారాయన. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతో ఇడములక్కం, సత్తం ఓరు ఇరుత్తరైలో విజయాలు అందుకున్నారు. ఆయన నటించిన సినిమాల సంఖ్య 150కి పైగానే. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలవ్వడం విశేషం. పోలీస్ అధికారిగా 20కి పైగానే సినిమాల్లో కనిపించారు. ఆయన నటించిన ఆఖరి సినిమా సగప్తం. విజయకాంత్ తన సినిమాల్లో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు. దేశభక్తి సినిమాలైనా, గ్రామీణ నేపథ్య చిత్రాలైనా, ద్విపాత్రాభినయం చేయాలన్నా విజయకాంత్ అందరికంటే ముందుండేవారు. మరోవైపు కమర్షియల్ చిత్రాల్లోనూ సందడి చేసేవారు. ఇతరుల్లా కాకుండా ఆయన పారితోషికాన్ని ముందుగా తీసుకునేవారు కాదట. తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకునేవారు కాదట. తన కెరీర్లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీ డబ్ అయి అక్కడి నుంచి మంచి విజయాలు సాధించాయి. శివప్పు మల్లి, జదిక్కోరు నీతి తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించడంతో కోలీవుడ్లో ముందుగా ఆయన్ను పురచ్చి కలంషేర్ అనేవారు. తరువాత అభిమానులంతా కెప్టెన్ విజయకాంత్గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ని సంపాదించుకుంది. కోలీవుడ్ లో తెరకెక్కిన తొలి 3D చిత్రం విజయకాంత్ నటించిన అన్నయ్ భూమి. ఇందులో ఆయన రాధారవి, కన్నడ నటుడు టైగర్ ప్రభాకరన్ తో కలిసి నటించారు. ఈటీలో కన్నడ నటుడు విష్ణువర్ధన్ తో, మడక్కనక్కులో కోలీవుడ్ నటుడు కమల్ హాసన్ తో, వీరపాండియన్లో తమిళ నటుడు శివాజీ గణేశన్ తో కలిసి తెరను పంచుకున్నారు. ఒకానొక సమయంలో రజనీకాంత్, కమల్ హాసన్లకు విజయకాంత్ గట్టి పోటీనిచ్చారు. విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం విరుధగిరి. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్కే సుధీర్తో కలిసి వల్లారసు, నరసింహ, సగప్తం తదితర చిత్రాలను నిర్మించారు. 1994లో తమిళనాడు స్టేట్ ఫిల్మ్ ఆనరీ అవార్డ్, అలాగే 2001లో కలైమామణి అవార్డు అందుకున్నారు. 2001లో బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డ్, అలాగే 2009లో టాప్ 10 లెజెండర్స్ ఆఫ్ తమిళ సినిమా అవార్డును, 2011లో ఆనరీ డాక్టరేట్ పొందారు. పలు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డిఎండికే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు.